మామిడితో వడియాలు చేసి ఆ వడియాలతో పులుసు చేస్తున్నాం. మామిడి వడియాల పులుసు డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. జనరల్గా మీరు గుమ్మడి వడియాలు ఉంటారు, తర్వాత మినపప్పు వడియాలు, బియ్యపు వడియాలు, రవ్వ వడియాలు, సగ్గు బియ్యం వడియాలు, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ ఇక్కడ నేను సీజనల్గా దొరికే పచ్చి మామిడితో వడియాలు చేసి దాంతో పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాం. ఓకే, మిక్సింగ్ బౌల్లో పచ్చి మామిడి తురుము, అంటే కొంచెం మనకి ఇలా స్కిన్ వచ్చినా పర్లేదు, పైన గ్రీన్ కలర్ది బాగానే ఉంటుంది, ఎందుకంటే తర్వాత మళ్ళీ నూనెలో వేగుతుంది కదా. సో మామిడి తురుము, దీంట్లో కొద్దిగా మనకు తేమ జ్యూస్ కూడా ఉంటుంది కదా, సరిపోతుంది. ఇక్కడ కొన్ని అటుకులు కూడా వాడుతున్నాం. ఇవి కొద్దిగా మనం నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. కొంచెం నేను వాటర్ వేసి పెట్టాను. పచ్చి నువ్వులు, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం. సో ఇక్కడ కారపొడి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇది తినేటప్పుడు ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ బాగుంటాయి. కొంచెం పుల్లటి మామిడికాయ అయితే దీనికి చాలా బాగుంటుంది. వీటిని ఇలా మనకు కావాల్సిన సైజ్, ఎలా కావాల్సిన అలా చేసుకోవచ్చు సైజ్ అనేది. ఇలా నేను ఫ్లాట్గా చేస్తున్నాను. సో ఇలా చేసేసి మనం ఎండకు పెట్టేసి, ఎండిన తర్వాత డబ్బాలో పెట్టేసి మనకు కావాల్సినప్పుడు వాడుకుంటే మీకు పచ్చి మామిడి ఫ్లేవర్లో ఈ వడియాలు అనేవి సిద్ధంగా ఉంటాయి. ఓకే, సో అందరు కూడా ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలా వడియాలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా, గుమ్మడి వడియాలు అని చెప్పేసి, లేకపోతే బియ్య పిండివి, లేకపోతే మినప వడియాలు. సో వాటితో పాటు ఈసారి ఇలా మామిడి వడియాలు కూడా పెట్టుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటివి పెట్టాయనుకోండి, సో తిన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ వడియా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉందని. ఓకే, సో చూసారు కదా వడియాలు ఎలా తయారు చేసుకోవాలో. నేను ముందుగా డ్రై చేసి పెట్టాను. ఓకే, సో మనకు ఎండిన తర్వాత ఇలా వచ్చేస్తాయి అన్నమాట మనకి వడియాలు. ఓకే, ఈ సైజులో కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు, లేకపోతే దీన్ని వేయించిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్నగా కావాలంటే ఎలా కావాల్సి అలా మనం తయారు చేసుకునే వంటలో వీటిని వాడుకోవచ్చు. ఈరోజు మనం పులుసు చేస్తున్నాం కదా, సో ఈరోజు ఈ వడియాలతో పులుసు ప్రాసెస్ ఏందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. అలాగే వడియాలు కూడా వేయించుకోవాలి. ఆయిల్ ఇక్కడ కూడా వేడవుతూ ఉంటుంది. సో ఆయిల్, సో ముందుగా పోపు వేసుకుంటున్నాం. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా మెంతులు, ఇది కొంచెం బాగా వేగాలి, లేకపోతే మధ్యలో మనకు తగిలినప్పుడు అచ్చేదు అనేది తెలుస్తూ ఉంటుంది. పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వెల్లుల్లి. సో పోపులో ఇవి ఉంటే మంచి టేస్ట్ అనేది మనకు యాడ్ అవుతుంది.
సో వెల్లుల్లి కొంచెం మెదిపి వేసుకుంటే బాగుంటుంది, వాటిలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ కరివేపాకు, అలాగే ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. సో ఇవి వేగినట్టు వేగితే సరిపోతుంది మనకి. మధ్యలో అంటే కొంచెం మనకి ఆ మామిడి వడియాలు ఆ పులుపు ఉంటుంది కదా, దాంట్లో ఇది కొంచెం బాగుంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. జస్ట్ దాంట్లో పచ్చివాసన పోతే సరిపోతుంది. సో ఫ్లేమ్ కూడా ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొంచెం కారం మన స్పైసీకి తగ్గట్టుగా, సో ఇక్కడ 2 రకాల పులుపులు వాడుతున్నాను నేను. చింతపండు గుజ్జు మెయిన్గా మనకి ఆ పులుసు కావాల్సింది. తర్వాత టమాటా ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేస్తాను. చింతపండు గుజ్జు, కొద్దిగా వాటర్, అది కొంచెం మనకు మగ్గిన తర్వాత ఇంకొద్దిగా మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని అప్పుడు మనకు కావాల్సిన ఆ గ్రేవీ థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా స్పైసెస్ ఏమి కూడా దీంట్లో వాడట్లేదు. కావాలనుకుంటే మనం రెగ్యులర్గా చేసుకునే పులుసులు ఉంటాయి కదా, జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ, అవి కూడా మీరు కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమి కూడా యాడ్ చేయలేదు. సో ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఒక్కొక్కటిగా సైజ్ అనేది చిన్నగా కూడా చేసుకోవచ్చు, కొంచెం ముద్దలా కూడా చేసుకోవచ్చు, గుమ్మడి వడియం పెట్టుకున్నట్టు. సో ఇవి కూడా మనకి మంచిగా డ్రై చేసేసి ఒక గాజు డబ్బాలో వేసి పెట్టేసుకుంటే ఇవి కూడా మనకు హ్యాపీగా గుమ్మడి వడియాలు ఉన్నట్టుగానే నిల్వ ఉంటాయి మనకి. మెయిన్గా ఏంటంటే తేమ లేకుండా అనేది చూసుకోవాలి. ఏ వడియంలో అయినా కానీ బాగా ఎండనిచ్చేసి ఆ తర్వాత డబ్బాలో వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు మనకి పాడవకుండా ఉంటాయి. ఓకే, సో చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. దీంట్లో ఇక్కడ టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ టమాటో, బట్ కొంచెం బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఇక్కడ సరిపడా ఉప్పు, ఇక్కడ పులుసులో కొంచెం తీపి తినే వాళ్ళు ఉంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఓకే, సో ఉప్పు వేసేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుని. ఓకే, సో ఇక్కడ కూడా మనకు వడియాలు మంచి కలర్ వచ్చేసాయి. ఇది తీసేసి బయట పెట్టేసుకుందాం. ఓకే, సో వడియం కూడా మళ్ళీ కొంచెం ఈ తేమను వాటర్ని పీల్ చేసుకుంటుంది కాబట్టి చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది బాగా మరిగేసి మనకు కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని సో ఆ వేడికి సరిపోతుంది. ఆ వడియం కూడా మనకు కొంచెం మెత్తగా అయిపోయి తినేటప్పుడు
కొంచెం మెత్తగానే వచ్చేస్తుంది అనమాట. కొంచెం మంచి స్మెల్ అయితే కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. రైట్. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. వేడివేడిగా మామిడి వడియాల పులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మామిడి వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, అటుకులు, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, నూనె, మెంతులు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు, తరిగిన టమాటాలు, కొత్తిమీర. మామిడి వడియాల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి మామిడి తురుము, నానబెట్టిన అటుకులు, నువ్వులు, జీలకర్ర, పసుపు, కారం వేసి కలిపి చిన్న వడియాల్లా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పసుపు, కారం, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు సరిపడా నీళ్లు, కొత్తిమీర వేసి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో ముందుగా ఎండబెట్టుకున్న మామిడి వడియాలు వేసి డీప్ ఫ్రై చేసుకొని ముక్కలుగా తుంచి మరుగుతున్న పులుసులో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మామిడి వడియాల పులుసు రెడీ.